ప్రైజ్ ద లార్డ్. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను తప్పు చేయలేదు కానీ అయినా కూడా ఎందుకు నాకే ఈ బాధలు అని అదే ప్రశ్న యోబు అడిగాడు. యోబు మంచి మనిషి, దేవునికి భయపడేవాడు. కానీ ఒక్క రోజులో అన్ని కోల్పోయాడు: ఆస్తి, కుటుంబం, ఆరోగ్యం. మనమైతే ఏమంటాము? దేవుడు నన్ను వదిలేశాడు అని అంటాం. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఇది నిజమైన విశ్వాసం. బాధ వచ్చినప్పుడు దేవుని నమ్మడం ఈజీ కాదు, కానీ అదే నిజమైన విశ్వాసం. గుర్తుపెట్టుకో, ప్రతి బాధ శిక్ష కాదు, కొన్ని బాధలు పరీక్షలు. అన్నీ మౌనంగా ఉన్నట్లు అనిపించినా ఆయన పని ఆపలేదు. చివరికి యోబు అన్ని తిరిగి పొందాడు. ఎందుకు? అతడు దేవుణ్ణి వదలలేదు. ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ బాధ చివరి చాప్టర్ కాదు. దేవుడు ఇంకా నీ కథ రాస్తున్నాడు. నమ్మకం కోల్పోకు. ఈ యోబు జీవితంలో విక్టరీ వచ్చినట్లు నీ జీవితంలో కూడా వస్తుందని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.